అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎంటర్‌ప్రెన్యూర్ ఇమాన్ గాడ్జీ. ఈయన యువత కోసం చెప్పిన 17 జీవిత పాఠాలున్నాయి. అవి నిజంగా చాలా విలువైనవి. మరి విజయం సాధించడానికి కావాల్సిన ఆ పాఠాలేంటో తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారా? పదండి, మొదలుపెట్టేద్దాం. సోషల్ మీడియా ఓపెన్ చేయగానే 18 ఏళ్లకే మిలియనేర్, 20 ఏళ్లకే స్టార్టప్ ఇలాంటివి చూసినప్పుడు మనసులో ఒక్కటే ఫీలింగ్, అరే మనమేదో మిస్ అవుతున్నామా, వెనకబడిపోతున్నామా అనే ఒత్తిడి మొదలవుతుంది కదా. అసలు ఈ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అయితే ఇక్కడే ఇమాన్ గాడ్జీ మనకొక సూపర్ సలహా ఇస్తున్నారు. ఆయనేమంటారంటే, ఆగండి, అంత తొందరొద్దు అంటున్నారు. ఎందుకంటే లైఫ్ అనేది 100 మీటర్ల స్ప్రింట్ కాదు, అది ఒక లాంగ్ మ్యారథాన్. నెమ్మదిగా నిలకడగా పరుగెత్తాలి. సరే, అయితే ఇప్పుడు అసలు విషయానికొచ్చేద్దాం. గాడ్జీ చెప్పిన ఈ పాఠాలని మనం 3 పిల్లర్స్గా, అంటే 3 ముఖ్యమైన స్తంభాలుగా చూద్దాం. అందులో మొదటిది మన మైండ్ సెట్ని ఎలా సరిచేసుకోవాలన్నది. అంటే సక్సెస్ అవ్వాలంటే ముందు మన ఆలోచనలో బలంగా ఉండాలి గదా. దాని గురించే ఇది. టైమ్ లైన్ను పొడిగించడమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక ప్లాన్ అన్నమాట. మొదటి ఏడాది మంచి ఆదాయం తెచ్చిపెట్టే ఒక స్కిల్ నేర్చుకోవాలి. 3ో ఏడాదికి ఒక ప్రాక్టికల్ బిజినెస్ మొదలుపెట్టాలి. 5ో ఏట లాభాలు చూడాలి. ఇక 10ో ఏట ఫైనాన్షియల్ ఫ్రీడమ్. చూసారా, హడావుడి లేకుండా స్టెప్ బై స్టెప్ వెళ్తే ఎదుగుదల ఎంత స్థిరంగా ఉంటుందో. లోకల్లో అందరూ ఒకటే మాట చెప్తారు, మీ ప్యాషన్ని ఫాలో అవ్వండి అని. కానీ గాడ్జీ సలహా దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆయనేమంటారంటే, ప్యాషన్ కాదు, ముందు ప్రాక్టికాలిటీ చూడండి అని. ఎందుకంటే మన ఇష్టాలు, మన లక్ష్యాలు అవి టైంతో పాటు మారిపోతాయి. అందుకే ముందు మనకు ఉపయోగపడే స్కిల్స్ నేర్చుకొని ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ జర్నీలో కష్టాలు వస్తాయి, రాకుండా ఉండవు. కాని వాటిని చూసి భయపడొద్దు. చెప్పాలంటే వాటిని కూడా ఎంజాయ్ చెయ్యాలి. ఎందుకంటే గాడ్జీ చెప్పినట్టు ఈ కష్టపడే రోజులే మనల్ని తయారు చేస్తాయి. కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజులే మనకు గర్వంగా, బ్యూటిఫుల్ మెమరీస్గా గుర్తుంటాయి. ఓకే, ఇప్పుడు 2వ పిల్లర్ ఏంటో చూద్దాం. మన ఇంజిన్ను నిర్మించడం అంటే ఏంటి? ఆలోచనలుంటే సరిపోదు, వాటిని ఆచరణలో పెట్టాలి గదా. సో లైఫ్లో ముందుకు వెళ్ళడానికి మనం రియల్గా చేయాల్సిన పనులేంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం. గాడ్జీ కొన్ని హై ఇన్కమ్ స్కిల్స్ గురించి చెప్తారు. అవేంటంటే, ఫస్ట్ సేల్స్ అంటే అమ్మే కళ, సెకండ్ కాపీ రైటింగ్ అంటే అట్రాక్టివ్గా రాయగలగడం, అండ్ థర్డ్ కంటెంట్ క్రియేషన్ అంటే వీడియోలు చేయడం, బ్లాగ్స్ రాయడం లాంటివి. ఈ 3 స్కిల్స్ నేర్చుకుంటే చాలు, వీటికి ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. ఇన్వెస్ట్ చెయ్యాలంటే మన దగ్గర బోలెడు డబ్బులుండాలి, లక్షలు కోట్లు కావాలి అని చాలామంది అనుకుంటారు. కానీ అది అస్సలు నిజం కాదు, తెలుసా? కేవలం $10లతో, అవును మీరు విన్నది కరెక్టే, జస్ట్ $10లతో కూడా మనం ఇన్వెస్టింగ్ స్టార్ట్ చెయ్యొచ్చు. అయితే ఇక్కడ పాయింట్ ఎంత డబ్బు పెడుతున్నాం అనేది కాదు. అసలు విషయం ఏంటంటే అలవాటు చేసుకోవడం. చిన్నప్పటినుంచే డబ్బుని పొదుపు చేసి దాన్ని పెంచి అలవాటు చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే సింపుల్ లాజిక్, ఈరోజు ₹100లో ₹10 దాచలేని వాళ్ళు రేపు 1,00,000 సంపాదించినా 10,000 దాచలేరు కదా. 16 నుంచి 21 ఏళ్ల వయసులో మన దగ్గరున్న అతిపెద్ద ఆస్తి ఏంటో తెలుసా? మన ఫిజిక్, మన శరీరం. ఈ వయసులో మనం మన శరీరం మీద కాస్త శ్రద్ధ పెట్టి వర్కౌట్లు చేస్తే ఆ ఫిట్నెస్ లైఫ్ లాంగ్ మనకు తోడుంటుంది. అది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అన్నమాట. సరే, ఇక ఫైనల్ పిల్లర్, 3వది. ఇది చాలా ముఖ్యమైంది, మన క్యారెక్టర్ గురించి. డబ్బు సంపాదించడం ఒకెత్తైతే ఒక మంచి, గౌరవనీయమైన వ్యక్తిగా మారడం మరో ఎత్తు. సో దానిమీద ఇది ఫోకస్ చేస్తుంది. గాడ్జీ ప్రకారం ఒక మోడర్న్ జెంటిల్మెన్ అంటే ఎవరు? సింపుల్, బాధ్యత తీసుకునే వ్యక్తి, గౌరవంగా ప్రవర్తించే వ్యక్తి, అవతలివాళ్ల బౌండరీస్ని రెస్పెక్ట్ చేసే వ్యక్తి, ఇంకా తనతో ఉన్నవాళ్ల సేఫ్టీని చూసుకునే వ్యక్తి. ఇలాంటి లక్షణాలే ఒక మంచి క్యారెక్టర్కి పునాది. మన ఇంటిగ్రిటీ అంటే మన నిజాయితీ గురించి ఒక పవర్ఫుల్ కోటుంది. దానిలో మొదటి భాగం మీ మాట, మీ రెప్యుటేషన్. అండ్ ఆ రెప్యుటేషనే మీకున్న అత్యంత ముఖ్యమైన విషయం. చూశారా ఎంత సింపుల్గా చెప్పారో? మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే వచ్చే పేరు, గౌరవం, అదే మనకు అతిపెద్ద ఆస్తి. లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఎస్ చెప్పడం ఎంత ముఖ్యమో నో చెప్పడం అంతకంటే ముఖ్యం. ఇది ఒక పవర్ఫుల్ టూల్ లాంటిది. మన టైంని, మన ఫోకస్ని, మన ఫ్యూచర్ని కాపాడుకోవాలంటే
చెడ్డ బిజినెస్ పార్ట్నర్స్కి నో చెప్పాలి, మనల్ని డిస్ట్రాక్ట్ చేసే వాటికి నో చెప్పాలి, అనవసరమైన రిలేషన్షిప్స్కి నో చెప్పాలి, పని టైంలో బయటికి వెళ్ళడానికి నో చెప్పాలి. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి చాలు. కాదు అని చెప్పడం వల్ల పాడైన జీవితాల కన్నా తప్పుడు విషయాలకు అవును అని చెప్పి నాశనమైన జీవితాలే ఎక్కువ. సో సరైన చోట నో చెప్పే ధైర్యం మనను చాలా పెద్ద పెద్ద తప్పుల నుంచి కాపాడుతుంది. ఇది నిజం. సో ఫైనల్గా చూస్తే ఈ 3 పిల్లర్స్ వెనకున్న అసలు లక్ష్యమేంటి? కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, ఒక గౌరవప్రదమైన సంతృప్తికరమైన జీవితాన్ని జీవించడం. అదే అసలైన విజయం. ఇప్పటివరకు మనం చెప్పుకున్న అన్ని పాఠాలకి ఇదే ఫౌండేషన్, అన్నిటికన్నా ముఖ్యమైన పాఠం. అదే రాడికల్ ఓనర్షిప్. అంటే ఏంటి? మన జీవితానికి మనమే పూర్తి బాధ్యత తీసుకోవడం. లైఫ్లో ఏదైనా మంచి జరిగినా దాని బాధ్యత మనదే, ఏదైనా చెడు జరిగినా దాని బాధ్యత కూడా మనదే. వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం, సాకులు చెప్పడం ఆపేసి మన జీవితమనే కారుకి స్టీరింగ్ మన చేతిలోకి తీసుకోవడం. అదే రాడికల్ ఓనర్షిప్. అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే. ఈరోజునుంచి మన జీవితంలో ఏ విషయంలో మనం పూర్తి ఓనర్షిప్ తీసుకోబోతున్నాం? అది మన హెల్త్ కావచ్చు, మన ఫినాన్సెస్ కావచ్చు, లేదా మన రిలేషన్షిప్స్ కావచ్చు. ఆ మొదటి అడుగు వేసి ఆ మార్పుకు మనమే శ్రీకారం చుడదాం.